హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్య టాక్స్. ఈరోజు మీ ముందుకి ఒక 4 శారీస్తో మీ ముందుకు వచ్చానండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు సిమ్మర్ క్లాత్ అండి. సిమ్మర్కి మనకు కట్ వర్క్ దాంతో వచ్చిందండి. ఇది బ్లౌజ్ నేను కుట్టేసుకున్నాను. ఇది ఒకటి ప్లెయిన్ శారీకి ఇలాగ బ్లౌజ్ సెట్ చేసుకున్నానండి, రెడీమేడ్ బ్లౌజు. ఇది వచ్చేసి మీషోలోనే తీసుకున్నానండి. ఇది మంచి పట్టు శారీ లాగా ఉందండి. ఇది వచ్చేసి మనకు ఖాదీ కాటన్ అండి. దానికి ఇలా బ్లౌజ్ సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటి చూపించేస్తాను. ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకు జూట్ ఫ్యాబ్రిక్స్తో ఉందండి. ఇది మనకు దీనికి హ్యాండ్స్కి మనకు లైనింగ్ రాలేదండి. మంచి హోల్స్తో వచ్చిందండి. వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుంది. ఇది స్క్వేర్ నెక్ వచ్చిందండి. మనకు ఫ్రంట్ వచ్చేసి బటన్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇవి షో బటన్స్ అండి. మనకు షో మాత్రమే, మనకి ఇవి తీయడానికి రావండి. మనకి ఇలా ఉక్స్ ఇచ్చారు, కానీ ఇవి గట్టిగా ఉండవండి. కొంచెం మనం కుట్టుకుంటేనే బెటర్. ఇది మనకు లోపల వచ్చేసి ఖర్చు ఇంత 1 ఇంచ్ ఇచ్చారండి. కాటన్ కాకుండా ఇక్కడ మనకు కొంచెము పాలిస్టర్ టైపే ఉందండి. ఇది లోపల లైనింగ్ వచ్చింది, మనకి కొంచెం పాలిస్టర్ టైపే ఉందండి. చాలా బాగుందండి బ్లౌజ్. చాలా శారీస్కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఎన్ని చీరల కంటే అన్ని చీరలకు మనం సెట్ చేసి వేసుకోవచ్చు అండి. మనకు చేతులు వచ్చేసి పఫ్ హ్యాండ్స్ వచ్చాయి. మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారండి. చాలా బాగుంది బ్లౌజు. నేను ఈ శారీ పైకి సెట్ చేసుకున్నానండి. ఇది ఖాదీ కాటను. ఈ శారీ వచ్చేసి మనకు పళ్ళు ఇలా వస్తుందండి. మనకి ఇలా ట్యాజిల్స్ ఇచ్చారండి. మనకి వాళ్ళే ఇచ్చారు. మనకి పళ్ళుకి వచ్చేసి మనకి ఇక్కడ బూటా కొంగు వరకే వచ్చేసి బాగా దగ్గరే ఇచ్చారండి. ఇది మనకు సన్ఫ్లవర్ మోడల్లో ఉందండి. ఇది మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. వైట్ ఫ్లవర్స్తో వచ్చింది. చాలా బాగుందండి. ఇది ఉల్టా చూపిస్తున్నాను ఇలాగండి. ఇది మన పళ్ళు వచ్చేసి ఇదండి. ఇప్పుడు చూడండి, క్లియర్గా కనపడుతుంది మనకు. చాలా బాగుందండి. ఇది మనం సమ్మర్లో వేర్ చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇలా ఉందండి శారీ. ఇంకా మనకి పళ్ళు వరకు వచ్చేసి మొత్తం వస్తుందండి. శారీలో మనకి పళ్ళు వరకు మనం కట్టుకొంగు ఇక్కడ నుండి వేసుకుంటాం కదండి, అటు నుండి మనకు మొత్తం వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి అసలు మొత్తం ప్లేన్ ఇచ్చాడండి. మనకి ఏమి ఇవ్వలేదు, మొత్తం ప్లేనే ఇచ్చాడు. హాఫ్ వరకు వస్తే బాగుండేది, కానీ ఇవ్వలేదు. మనకి ఇందులోనే బ్లౌజ్ ఇచ్చాడండి. ఇందులోనే బ్లౌజ్ ఇచ్చాడు. మనం ఇంకా ఇది వేసుకుంటే అంత బాగోదని చెప్పేసి నేను ఇలా పర్చేస్ చేశానండి. ఈ బ్లౌజ్తో పేరప్ చేస్తే ఎలా ఉంటుందో నేను వేర్ చేసి మీకు చూపిస్తానండి. చాలా బాగుంది ఈ శారీ. మళ్ళీ ఒకసారి చూసేసేయండి. ఇలా ఉందండి శారీ. వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. ఇలా ఉంటుంది, చూడండి ఒకసారి. సెకండ్ శారీ చూసేద్దామండి. సెకండ్ శారీ వచ్చేసి ఎల్లో శారీ అండి. ఎల్లోకి గ్రీన్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ వచ్చేసి ఎంత చక్కగా ఉంది చూడండి. మనకు బూటీస్ ఇచ్చారండి. మిడిల్లో పైన కింద మనకు బార్డర్ ఇచ్చారు. మన చీర చాలా బాగుందండి. ఇలా ఉంది చీర. మనకు హల్దీకి చాలా బాగా సెట్ అవుతుందండి ఇది. నేను బ్లౌజు మనకు ఇక్కడ బార్డర్లో ఎలా అయితే ఇచ్చారో మనకి ఇక్కడ అలాగే ఇచ్చారండి బ్లౌజు. నేను ఇది సింపుల్గా బూటీ వచ్చింది కాబట్టి దీనికి ఓన్లీ రౌండ్ నెక్ పెట్టేసుకొని షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని కుట్టుకున్నానండి. చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అండి. ఒకసారి చూడండి దగ్గర నుండి. క్లాత్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు శారీ అండి. శారీ ఇలా ఉంది. ఇది పళ్ళు పాటు అండి. మనకి ఇది పళ్ళు పాటు మనకు బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలాగే వచ్చిందండి. చాలా బాగుంది. ఒకసారి దగ్గర నుండి చూడండి. క్లాత్ కూడా చాలా బాగుందండి. స్మూత్గా ఉంది శారీ. మనకు ఎలా కట్టుకుంటే అలా వస్తుందండి. అసలు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు ఈ శారీ. బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి. బార్డర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మనకు మధ్యలో ఇలా వచ్చిందండి. చిన్న చిన్న బూటీస్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి. అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఇలాగా సూపర్గా ఉందండి శారీ. నేను ఇది మీషోలోనే తీసుకున్నాను. నాకు 1200 సంథింగ్ 1500 పడిందండి.
ఇక్కడ నేను ఫాల్ కూడా కుట్టేసుకున్నానండి. ఇదిగోండి ఫాల్ కూడా కుట్టుకున్నానండి. నేను కట్టుకున్నాను కూడా. నేను కట్టుకున్న వేర్ చేసింది వీడియో మీకు పెడతానండి. సైడ్కి చూడండి, చాలా బాగుందండి. ఇదిగోండి మన కట్టుకొంగుకు వచ్చేసి ప్లెయిన్ పార్ట్ అస్సలు ఇవ్వలేదండి. మొత్తం మనకు చీర అంతా ఒకేలాగా వచ్చింది, ప్లెయిన్ పార్ట్ లేదండి. ఇది చాలా బాగుంది. ఈ శారీ 100% రికమెండ్ చేస్తానండి, తీసుకోండి మీరు కూడా. చాలా వర్తి అండి, ఆ ప్రైస్కి ఈ శారీ చాలా వర్తి అనిపించింది నాకు. ఇదండి శారీ మనది. వేసుకుంటే ఇలా ఉంటుందండి. ఒకసారి చూడండి. సెకండ్ శారీ అయిపోయింది కదండి. థర్డ్ శారీ చూద్దాము. థర్డ్ శారీ వచ్చేసి ఇదండి. ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి. నేను మీషోలోనే తీసుకున్నాను రెడీమేడ్ బ్లౌజు. ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ ఇలా వచ్చిందండి. చాలా స్టైలిష్గా ఉందండి. ఇక్కడ మనకు ఇవి వచ్చాయండి. మనకు గోల్డ్ కలర్ పూసలు ముత్యాలతో ఇలా హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారండి. ఇక్కడ లేస్, ఇది లేస్తో స్టిచ్ చేశారండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ మనకు లోపల కూడా హ్యాండ్స్ ఇచ్చారండి. ఇది హ్యాండ్స్ సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చేసి మనకు కొందరు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా ఇచ్చారు. మనము చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనకు కనపడుతుందన్న బెంగ లేకుండా వేసుకోవచ్చు అండి. మన కప్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కప్స్ కావాలంటే ఉంచుకోవచ్చు అండి, లేదంటే రిమూవ్ చేయొచ్చు కప్స్ అండి. ఇదిగో చాలా బాగుంది. మనకు ఇది ఎదర ముందు సైడ్ వచ్చేసి మనకి ఈ మోడల్ నెక్ ఇచ్చారండి. వెనకాల మనకి ఇలా ఈ బుక్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇలా ఇచ్చారు. వీటికి ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలండి. ఇలా ఊడిపోతుంది, స్టిచ్చింగ్ చేయించుకుంటే నీట్గా ఉంటుందండి. కొన్ని మనం వేయించుకోవాల్సిందే, తప్పదు. ఇంకా లోపల ఖర్చు వచ్చేసి చాలా ఇచ్చారండి. ఇదిగోండి 2 ఇంచెస్ ఇచ్చారండి మనకు ఖర్చు. లైనింగ్ మాత్రం కాటన్ ఏం కాదండి, ఇది పాలిస్టరే, కానీ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందండి. మనకి ఇలా డోరీస్ ఇచ్చారు. వెనకాల మటుకు మనకు ఇలా స్క్వేర్ ఈ మోడల్ నెక్ ఇచ్చారండి. చాలా బాగుంది బ్లౌజు. అసలు వేసుకుంటే స్టైలిష్ లుక్ వస్తుందండి. ఇది మా పాప వేర్ చేసింది. నేను మీకు పక్కన పిక్ పెడతానండి. ఈ శారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ అండి. ఈ శారీ మనకు షిమ్మర్ టైప్లో వచ్చిందండి. శారీ మెరుస్తుంది, మీకు కనపడుతుందండి. చూడండి, మెరుస్తుంది. ఇది దీనికి ఆ పింక్ బ్లౌజ్ పేరప్, లైట్ పింక్కి డార్క్ పింక్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. ఇది అంతా ప్లెయిన్ అండి. ఇది పెద్దగా చూపించాల్సిన పని లేదు. ఇలాగే అండి మొత్తం శారీ. కానీ చాలా లుక్ వచ్చిందండి. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను. మా పాప కట్టుకుంది. ఇది వచ్చేసి నేను ఫాల్ కూడా కుట్టానండి. ఫాల్స్ కూడా నేనే కుట్టుకుంటానండి. ఇదండి శారీ. కానీ ఈ బ్లౌజ్ వల్ల ఈ శారీకి మంచి లుక్ వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి. అసలు ఈ హ్యాండ్స్ వల్ల మనకు మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందండి. బ్లౌజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఇది 350 అలా వచ్చిందండి. కాస్ట్ కూడా ఎక్కువేం లేదు, కానీ చాలా బాగుందండి. దీని మీదకి ఇది పేరప్ చేసుకుందండి మా పాప. చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ శారీ చూసేద్దాము. ఇది వచ్చేసి ఇదండి జిమ్మిచ్చో శారీస్ వస్తున్నాయి కదండి మనకి, అలాంటి శారీయే. ఇది కూడా మంచి షైనింగ్లో ఉందండి. చూడండి, మంచి డార్క్ గ్రీన్ అండి. ఇది డార్క్ గ్రీన్కి మనకు కట్ వర్క్ లేస్ వచ్చిందండి. కట్ వర్క్ లేస్ వచ్చేసి మనకి ఇది గొలుసు కుట్టుతో కుట్టారండి. ఇది గొలుసు కుట్టు అంటారు. కట్ వర్క్ లేస్ వచ్చిందండి, కట్ వర్క్ చేశారండి దీనికి. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. మొత్తం మనకు గోల్డ్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్తో వచ్చిందండి. ఒకసారి చూడండి, సీక్వెన్స్ వర్క్తో వచ్చిందండి. నేను దీనికి చాలా సింపుల్గా కుట్టించుకున్నానండి. రౌండ్ నెక్ పెట్టేసి షార్ట్ ఆర్మ్స్ పెట్టుకున్నానండి. ముందు కూడా అంతే అండి, రౌండ్ నెక్. అసలు ఎంత బాగుందంటే ఈ శారీ కట్టుకున్నాక చాలా మంచి లుక్ వచ్చిందండి. ఇలా ఉంది, ఒకసారి చూడండి మీరు. అసలు చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారండి. అసలు మనకి ఏమాత్రం ఎక్కడ థ్రెడ్ ఊడడం అలాంటిది ఏం లేదండి. ఎక్కడ థ్రెడ్ ఇట్లా పైకి వేసినట్టు కనపడట్లేదు. మంచి ఫినిషింగ్లో ఉందండి. నేను 100% రికమెండ్ చేస్తానండి ఈ శారీ తీసుకోమని. అసలు ఎంత బాగుందో.
ఈ శారీ చూసేద్దామండి. శారీ మొత్తం మనకు ఇది ప్లేనే, మనకు పెద్దగా ఇందులో ఏమీ లేదు, కాకపోతే మంచి షైనింగ్ ఉందండి. ఇది వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ అండి. పళ్ళుకు మనకి ఇక్కడ కూడా మనకు కట్ వర్కే ఇచ్చారండి. 2 లైన్స్ మనకి గొలుసు కుట్టుతో కుట్టారండి. ఇది 2 లైన్స్ ఇలా ఉందండి. మీకు డబల్ ఫోల్డింగ్ నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో శారీ. ఈ శారీ మొత్తం ఇలాగేనండి. దీనికి ఏం పెద్దగా చూపించాల్సిన పని లేదు. నేను దీనికి కూడా ఫాల్ వేసుకున్నానండి, నేనే కుట్టుకున్నాను. కట్ వర్కులు వేసున్నప్పుడు కుట్టడం కొందరికి ఇది ఇబ్బంది అవుతుంది కదండి. ఇక్కడ ఇది వస్తుందండి, దీన్ని బట్టి కుట్టుకోవాలి. ఇది కొంచెం మన పైకి వస్తుందండి. మీకు కావాలంటే అడగండి, చూపిస్తాను ఎలా కుట్టుకోవాలో. కట్ వర్క్ లేసులకు చాలామంది కుట్టుకోవడం ఎలానో తెలియదండి. నేను ఇంకా కొంగులు కుట్టుకోవాలండి. ఇలా వచ్చిందండి శారీ, చాలా బాగుంది. ఇది కూడా 100% రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్, తీసుకోండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా బాగుందండి. నేను కట్టుకున్న వీడియో కానీ ఫోటో కానీ పక్కనే యాడ్ చేస్తానండి, చూడండి. నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఫ్రెండ్, అందరూ చూడండి. మీషో రివ్యూస్ కావాలా లేదంటే వంట వీడియోస్ కావాలా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏది కావాలంటే ఆ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.